అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారందరూ చాలా ఘనంగా జరుపుకునేటువంటి ఒక పెద్ద పండుగ. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ ఏ విధంగా జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. పక్కనే పొరుగు రాష్ట్రం ఉన్నటువంటి మన తెలుగు వారైనటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ గురించి ఒక ప్రముఖ ఛానల్ ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ప్రచురించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టాక వచ్చినటువంటి తొలి పండుగ సంక్రాంతి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరాశగా నిస్పృహగా ఉన్నారని చెప్పేసి ఎక్కడా కూడా పండుగ వాతావరణం కనపడలేదని చెప్పడం జరిగింది. ఇదంతా నిజమా కాదా? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవరలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, సంక్రాంతి పండుగ మీరు కూడా చేసుకున్నారు అనుకుంటా. తెలుగు వాళ్ళందరూ కూడా చేసుకున్నటువంటి పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఈ పండుగ జరగలేదని చెప్పేసి, సంక్రాంతి వాతావరణం ఎక్కడా కూడా కనపడలేదని చెప్పేసి ఒక ప్రముఖ ఛానల్ అయితే కథనాలు రావడం జరిగింది. ఇది వాస్తవం అవాస్తవం మీరేమంటారు? అది నిజమే కదా. ఎందుకంటే మనము అంబాటి డ్యాన్స్ మిస్ అయ్యారు. ఎందుకంటే ఓ జోకర్లు వచ్చేవాళ్ళు, అనేవాళ్ళు పిట్టల దొరల కథలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అది ఒరిజినల్గా చేసే కుటుంబం పరంగా ఎప్పుడు తరతరాలుగా చేసేవాళ్ళు వాళ్ళు వస్తూనే ఉన్నారు. అంటే పొలిటికల్ వైఎస్ఆర్సీపీ పిట్టల దొరలు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే రోజా లాంటి వాళ్ళే కానివ్వండి, కోడాల నాని లాంటి వాళ్ళు కానివ్వండి, ఆయన క్యాజినోలు పెట్టుకోవటానికి ఆయనకు ఆ డ్యూటీ అప్పచెప్పాడు. ఈయనేమో భోగి మంటల చుట్టూ డ్యాన్స్లు వేసుకొని తిరగటానికి ఈయనకి. సో అదేలాగా పర్యాటక శాఖ మంత్రిగా ఉంటుంది కాబట్టి ఆవిడ స్టేజ్ల మీద డ్యాన్స్లు వేసుకోవటానికి రోజాకి అప్పచెప్పాడు. సో ఇది మిస్ అయ్యారు అంతే. ఈ డ్యాన్సులు మిస్ అయ్యారు. అంటే పండగ అనేది మనకు ప్రకృతిలో ఒక భాగం. సో అది ఎలాంటిదంటే ఎవరు అంటే మనకు పూర్వీకులు ఏవైతే చెప్పారో, ఎలాంటి ఆచారాలు అయితే మనకు తెలుసో అవే మనం తరతరాలుగా పాటిస్తూ వస్తున్నాం. పండగ అంటే ఈ 5 ఏళ్లలో దాన్ని ఇది కూడా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి పండగ గురించి విలువలు లేదు, ఆయనకి తెలియదు, ఆయనకి ఆ మతం మీద విశ్వాసం లేదు. దానికే క్యాజినోలు పెట్టించటం, ఈ క్యాజినోలకి అక్కడి నుంచి ఎవరెవరినో డాన్సర్స్ని పిలిపించటం, డాన్స్లు వేయించటం, అంటే ప్రజల సొమ్ముని ఏ రకంగా దోచేయాలనేటట్టు ఆ రకంగా కూడా దోచేశాడు. అంటే చూసాం కదా. ఇప్పుడు యాక్చువల్లీ మనకు ఎప్పుడూ కూడా పండగలు అంటే ఎట్లా ఉంటుంది, పతంగులు ఎగరేసుకోవటమే కానివ్వండి, కోడి పందాలు కానివ్వండి, ఎడ్ల పందాలు కానివ్వండి, ఇంకా గ్రామ దేవతలకు పూజలు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంట్లో పెద్దలకి పూజలు కానివ్వండి, భోగి మంటలు, హరిదాసులు, ఇవి మన రొటీన్ ఉండేటివి, గంగిరెద్దులు ఇట్లాంటివి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమంటే క్యాజినోలకి ఇంపార్టెంట్ ఇచ్చాడు. సో క్యాజినోలు పెట్టుకోవచ్చు, యథేచ్ఛగా మీరు పేక మందు ఇవి సవ్యంగా వెళ్ళాలి, ఆయనకి ఆదాయాలు అవే. సో ఎక్కడి నుంచో డాన్సర్స్ని పిలిపించడం, వాళ్ళతో గంతులు వేయించడం, ఆ రకంగా ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజటాలు ఇవే చేశాడు. సో అది లేదనే బాధ. ఇంకోటి సెట్టింగ్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, అవే ఇక్కడికి తెప్పించుకోవటం, ఆయన ఇంటి దగ్గరికి తెప్పించుకొని సెట్లు వేసి ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళడు. దేవుడు ఆయన ఇంటికి రావాలి. ఆ పాపం ఏదో అనుభవించేశాడు లేండి, అది వేసుకున్న నెక్స్ట్ ఇయర్కే పోయింది, అది దేవుడు చూపెట్టేశాడు. అవి సెట్లు తెప్పించుకొని అట్లాంటిది ఆయన ఇంటి దగ్గర సెట్ వేసుకొని, అంటే ఆవిడకి ఇప్పుడు భారతి గారికేమో టెంపుల్కి వెళ్ళటం ఇష్టం లేదు అక్కడ. సో ఆవిడకి టెంపుల్కి వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి ఆమె ఇంటి దగ్గర సెట్ వేయించేసేసి, ఆమె ఇల్లు దాటితే గుడి అన్నట్టు అలాంటి సెట్ వేయించి, దానికి దేవుడికి ముందుగా వీళ్ళు సోఫాలు వేసుకొని కూర్చొని ఆడిచ్చే ప్రసాదం పెట్టేది కూడా తుడి చేసుకొని ఇట్లాంటివన్నీ చూసాం. అంటే హిందూ మతాన్ని ఎంత అవహేళన చేశారు. వీళ్ళ సంప్రదాయాల గురించి మాట్లాడేది. ఈ రోజున అందరూ ఏపీలో వచ్చి పోలవరంకి డబ్బులు వచ్చాయా, టీచర్స్కి డిఏ వచ్చిందా, కౌలు రైతులకు డబ్బులు వచ్చాయా, పెన్షన్స్ అన్నీ సజావుగా పడుతున్నాయా, రేషన్ కరెక్ట్గా వెళ్ళిపోతుందా, అందరూ బాగున్నారు కదా. ఇప్పుడు విజయవాడ లాంటి పెద్ద పెద్ద వరదలు లాంటివి వచ్చినా కూడా అంతా మామూలు నార్మల్ వాతావరణానికి వచ్చేసారు కదా. ఎవరు జీవనాధారం వాళ్ళకి, ఎవరు రొటీన్ లైఫ్కి వాళ్ళు వెళ్ళిపోయారు, అందరూ బాగున్నారు. ఇంతకు మించి పండగ అంటే ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళకి పండగ అంటే ఓన్లీ పులివెందలు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే అదే పండగ. ఒక పార్టీకి నాయకుడు అన్నప్పుడు ఆయన అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు పార్టీలో.
కానీ ఆయన అన్ని మతాలు నాకు సర్వమతం ఒకటేనని చెప్పుకునే వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి. నేను అన్ని మతాలకి విలువిస్తాను, అన్ని మతాలకి. నువ్వు ఎక్కడైనా వెళ్ళి హిందువుల పండగల్లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేసావా? సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన పండగ. మిగతా పండుగలు అన్నిటికన్నా కూడా ఫస్ట్ ఇంపార్టెన్స్ సంక్రాంతి, 4 రోజుల పండుగ. సో ఇలాంటి పండగలో నువ్వు ఎక్కడైనా వెళ్ళి పార్టిసిపేట్ చేసావా? అంటే హిందువుల మనోభావాలు ఇక్కడ దెబ్బతినట్లేదా? నీకు హిందువులు ఓటర్స్ లేరా? ఖచ్చితంగా హిందువులకి నువ్వు వెళ్ళి ఎక్కడ పండగ జరుపుకోవాలి కదా. ఎక్కడ జరిపారు? అంటే అన్న చేసుకోలేదని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఇంకా 40 దొంగలు కూడా ఎవరు చేసుకున్నట్టున్నారు. జగన్ అన్న చేసుకోలేదని రోజా గారి డ్యాన్సులు లేవు, అంబాటి రాంబాబు గారి డ్యాన్సులు కనపడడం లేదు, నాని గారు ఎక్కడున్నారో కనపడడం లేదు, ఆయన్ని ఆచూకీయే తెలియట్లేదు. వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? సాక్షి ఛానల్ ఒకటే ఛానల్ కాదు కదా. అంటే వాళ్ళకి ఈరోజు రాష్ట్రం ఇంత బాగా ఉండటం కూడా వాళ్ళకి మింగుడు పట్టడం లేదు. రాష్ట్రం సుభిక్షంగా ఉంటే కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉండరు అనిపిస్తుంది ఈ లెక్కన. మనల్ని అంటే వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఏదో ఒకటి రావాలి, ఏదో ఒకటి జరగాలి, అదే శవాల మీద పేలాలు ఏరుకునే రకం కాబట్టి ప్రతిసారి ఏదో ఒకటి జరగాలని దీనిలో కూర్చొని ఉంటారు. గుంటకాడ నక్కల్లాగా అలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదైనా విపత్తు రావాలి, అలా ప్రాబ్లంలో ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండకూడదు. ఇదే వాళ్ళ ఎయిమ్, అంతే. అయితే ఇంకా దీనికి సంబంధించి సంక్రాంతి పండుగ ఓవరాల్గా చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ నుంచి వీళ్ళందరూ కూడా ఆంధ్రాకి వలస వెళ్ళినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీని గురించి ఏమంటారు? అంటే గతంలో కంటే మెరుగ్గా జరిగింది ఈసారి? చాలా బాగా. ఏంటంటే చాలామందికి అందరూ కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర వెళ్ళటమే కానివ్వండి. ఈరోజు పేపర్లో కూడా చూస్తుంటారు చాలామంది కూడా. పొల్యూషన్ కూడా చాలా వరకు, కరెంటు కూడా చాలా వాడకం తగ్గిందని కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే అంత జనాలంతా కొన్ని లక్షల మంది వెళ్ళిపోయారు. అందరూ కూడా విలేజ్లకు వెళ్ళి పండగ చేసుకోవాలి. గతంలో లేదు ఇంత. ఇప్పుడైతే ఈ సంవత్సరం చాలా విపరీతంగా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి పల్లె వాతావరణానికి వెళ్ళిపోయి పండగ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడైతే ఈ మందు తాగాలన్నా కూడా వాళ్ళకి భయంగానే ఉండింది. ఆ లోకల్ మందు, లిక్కర్ కూడా ఏదో లోకల్ బ్రాండ్స్ పెట్టి అలాంటి వాటికే కానివ్వండి, ఈ క్యాజినోలు పెట్టి ఇంకా అప్పులు పాలైపోతారనే భయమే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు వెళ్ళిపోయి హ్యాపీగా వాళ్ళ పండగలు చేసుకోవడానికి అందరూ కూడా వెళ్ళిపోయారు. అందరి చేతిలో కూడా డబ్బులు ఉంటున్నాయి. ఎందుకంటే ఇలాంటి పథకాల్లో ఏవైతే చెప్పకుండా అమౌంట్స్ వాళ్ళ అకౌంట్లో కూడా పడాయి కాబట్టి సో అందరూ కూడా చాలా హ్యాపీగా పండగలు చేసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.